అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం. నిన్న కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యుడు. ఈవిడ రాజకీయ ప్రస్థానం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫాలోయర్గా రాజకీయాల్లో ప్రవేశించి 2009లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి చేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మంత్రిగా రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్లో రాజకీయంగా విమ్మలేక మళ్ళా కాంగ్రెస్లో చేరి ఇప్పుడు ప్రస్తుతం కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నారు. ఆవిడ రాజకీయ వైరుధ్యం ఉన్న కేటీఆర్కి ఆవిడికి రాజకీయంగా టిట్లు అంటే ఈ మధ్యన కొన్ని కార్యక్రమాల్లో సిరిసిల్ల జరిగిన కార్యక్రమాల్లో చేనేత కార్మికుల కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు జరిగిన వివాదం, ఆ వివాదం ద్వారా ఆల్రెడీ హరీష్ రావు గారు జరిగిన పొరపాటుకి చింతిస్తున్నామని హరీష్ రావు గారు క్షమాపణలు చెప్పారు ట్విట్టర్లో. కేటీఆర్ గారి మాటికి అది కాకుండా వేరే విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడుతూ మొదలెట్టారు సదరు ఇష్యూ మీద కొండా సురేఖ గారితో. నిన్న ఈవినింగ్ కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని విమర్శిస్తూ దాంట్లో సమంత విడాకులకి నాగచైతన్య సమంత విడాకులకి కేటీఆరే కారణం అని నాగార్జున ఫ్యామిలీ మీద బ్లేమ్ చేశారు. ఇది చాలా చాలా తప్పు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి, అది మహిళ అయి ఉండి ఇంకో మహిళా జీవితం మీద మాట్లాడటం అనేది చాలా తప్పు. కళ్ళకి కట్టినట్టుగా చూసినట్టుగా ఆవిడ ప్రెస్ మీట్లో కొండా సురేఖ గారు చెప్పడం అనేది చాలా తప్పు. ఈ విషయం మీద వెంటనే నాగార్జున గారు, అమల, నాగ చైతన్య, సమంత, సుశాంక్తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, ప్రకాష్ రాజు ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా కూడా వారి ఎక్స్లో పోస్టులు చేస్తూ కామెంట్స్ పెట్టారు సురేఖ గారి మీద వ్యతిరేకంగా. సురేఖ గారిని క్షమాపణ చెప్పాలని అమల గారు అయితే ఏకంగా రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేశారు. అమల గారు ఇది రాజకీయాల్లో ఎటుపోతుంది. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో అదే ఇవాళ తెలంగాణ జరుగుతున్నట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలో ఏం చేశారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వారి మంత్రులు చేసే పనులు కూడా అక్కడ కూల్చొడివేతలతో స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరు పెట్టి కూల్చివేతల కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతాం, మహిళల పట్ల వివక్ష లేకుండా మాట్లాడతాం, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడతాం, రాజకీయ లబ్ధి కోసం ఆ విధంగా మాట్లాడటం చేశారు ఆంధ్రప్రదేశ్లో. అదే ఇక్కడ తెలంగాణలో మళ్ళీ రిపీట్ అయ్యి ఇవాళ నిన్న అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని మాట్లాడతామంటే చాలా చాలా తప్పు కొండా సురేఖ గారు చేసిన పని. ఈ పరిస్థితిలో ఇలా మాట్లాడటం, ఈ సందర్భంగా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీ కాదు యావత్ సొసైటీ కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నాయి లేని అలవలు చెరువులు కలిసి ఆడవాళ్ళ మీద మాట్లాడితే సమాజానికి మంచిది కాదు. అదే రాజకీయాల్లో ఉన్నాళ్ళు, అది దట్టు లేడీ అయ్యిండి సురేఖ గారు మాట్లాడటం చాలా తప్పు. ఇక్కడితో రాష్ట్రం మొత్తం చర్చ అయిపోయిన తర్వాత కొండా సురేఖ గారు ట్విట్టర్లో సమంతకి క్షమాపణలు చెప్పారు. నిన్ను తిట్టి తప్పైపోయిందమ్మా క్షమించంటే అది ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. సారీ చెప్పినా సరే అది తప్పు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. బాధ్యతకరమైన మంత్రి హోదాలో ఉండి అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. సురేఖ లాంటి అనుభవం రాజకీయవేత్త కూడా ఇలా మాట్లాడారంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్లు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టి ఒక పరాయి వ్యక్తుల జీవితంలో మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. సారీ చెప్పిన మాత్రాన నిన్న నిందేసి ఇవాళ తప్పైపోయిందంటే అది ఒప్పుకుంటారా? చాలా తప్పు ఇది. దీన్ని యావత్ ప్రపంచం, యావత్ ప్రజలు కూడా ఖండించాలని నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.